గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్. APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్ రాంప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రాంప్రసాద్ గారు, రీసెంట్గా మా ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అయ్యాము. రెస్టారెంట్ లంచ్కి వెళ్ళాము అందరం. చెప్పండి అసలు పార్టీ చెప్పండి. లంచ్ ఏం చెప్తున్నారు? లేదు, అందరం లంచ్కి వెళ్ళాము సరే జూబ్లీహిల్స్లో. సో అయితే ఫ్రెండ్స్లో చిన్న డిస్కషన్ వచ్చింది. ఒక ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్లో ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాడంట. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళు టౌన్లో ఉండొచ్చారు, డిస్ట్రిక్ట్ టౌన్లో ఉండొచ్చారు. సో హైదరాబాద్కి వచ్చి ఈ అపార్ట్మెంట్స్లో ఈ ఫ్లాట్ తీసుకొని దాంట్లో ఉండాలంటే వాళ్ళ పేరెంట్స్కి అంత కన్వీనియంట్గా ఉండదని, సో వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ప్లానింగ్లో ఉన్నారంటే హైదరాబాద్లోనే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని దాంట్లో ఉండాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్ అంట. సో మరి అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే లేదు ఇండిపెండెంట్ హౌస్ మరీ చాలా ఎక్స్పెండిచర్ అయిపోతుంది, సో బెటర్ టు బై ఏ ఫ్లాట్ ఇన్ అపార్ట్మెంట్ అని చెప్పారు కదా. సో మరి రాంప్రసాద్ గారు అయితే దానికి ఏం చెప్తారు? అండ్ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నేను మా ఫ్రెండ్కి సజెస్ట్ చేయాలి, హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే మంచిదా, లేదంటే ఎక్కడైనా ఊరికి దూరంగా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవడం మంచిది అనేది ఇప్పుడు మీ ద్వారా మా ఫ్రెండ్కి చెప్పాలనుకుంటున్నాను. షూర్ సార్, తప్పకుండా. సార్ ఇల్లు అనేది మన కంఫర్ట్ గురించి అండి. ఓకే, దాని గురించి మనం పని చేయకూడదు. మన కంఫర్ట్ గురించి ఇల్లు కొనుక్కుంటాం. సో ఎవరి అవసరాలు వాళ్ళవి. ఇప్పుడు ఏజ్డ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం కంఫర్ట్, వాకింగ్, స్మోకింగ్కి ఇబ్బంది అవుతుంది, మొక్కలు పెంచుకోవడానికి అని. ఎస్, గుడ్. కానీ ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుందంటే ఇండిపెండెంట్ హౌస్ సార్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా సార్. అవును సార్. సో ఆ ఎక్స్పెన్స్ గురించి వీడు ఫ్లాట్ బడ్జెట్లోనే ఇల్లు కొనాలంటే సిటీకి చాలా దూరం వెళ్ళిపోతాం, అంతే కదా. 30-40 కిలోమీటర్స్ వెళ్ళిపోతాం. ఇండిపెండెంట్ హౌస్ దొరుకుతుంది ఈ రోజు కూడా, 60 లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ దొరుకుతుంది. కానీ ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ 30 కిలోమీటర్స్ నుంచి ప్రతిరోజు సిటీకి వర్కింగ్కి రావాలి కదా, 2-3 గంటలు పడుతుంది ఈ ట్రాఫిక్. ఇప్పుడున్న ట్రాఫిక్ కనీసం అంటే ఇండిపెండెంట్ కొనొద్దని చెప్పట్లేదు. ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్ కొనటం వలన నేను రోజుకి ఒక 5 గంటలు బైక్ మీద తిరిగితే 4 ఏళ్ళకి నా నడుము పడిపోతుంది. ఇప్పుడు మీ జీవితంలో మీ ఇల్లు అనేది మీకు అత్యంత ప్రాధాన్యమా, మీ ఆరోగ్యం అనేది ప్రాధాన్యమా? ముందు ఆరోగ్యంగా ఉంటే ఆ కట్టుకున్న విలాసమైన భవనంలో హ్యాపీగా తిరుగుతూ ఉండొచ్చు. ఇల్లు కాదు మీ ఫ్యామిలీని పోషించేది, మీరే పోషిస్తున్నారు కాబట్టి మీ ఆరోగ్యం ఇంపార్టెంట్. నేను ప్రాక్టికల్గా చూస్తున్న ఇబ్బంది ఏంటంటే ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడో కొనుక్కొని ఔటర్ రింగ్ రోడ్ పక్కన సెంటర్ ఆఫ్ ది సిటీకి ప్రతిరోజు వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఒక 2.5 అవర్స్ ఈ ట్రాఫిక్లో వెళ్ళి ఇంటికి వెళ్ళాక పిల్లలతో ఆడుకునే ఓపిక లేక అలా పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఊరికి ఒక్క సండే దొరుకుతుంది. ఆ సండే వాళ్ళు బయటకు వెళ్దామంటే ఈ ఒక్క సండే అయినా రిలాక్స్ అవుదామని ఉంటుంది. అంత స్ట్రెయిన్ అవసరమా అని ఆలోచన, అంతే. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఉన్నాయి, ఇప్పుడు అన్ని చోట్ల డెవలప్మెంట్స్ ఉన్నాయి. కానీ అసలు మీరు అంత ఫిజికల్ స్ట్రెయిన్, ఒక ఇల్లు అనేది నా కంఫర్ట్ గురించే, కానీ అది ఉన్నందుకు నేను డిస్కంఫర్ట్లోకి వెళ్ళకూడదు కదా. ఎక్కడికో వచ్చి అది ఇప్పుడు అక్కడే వ్యాపారం చేసుకుంటున్నాడు, కొనుక్కోండి. నాది వ్యాపారం, ఇంటి పక్కనే షాప్ ఉంటుంది, ఎక్కడైనా కొనుక్కో. కానీ నాది ఉద్యోగం, అది వచ్చి బేగంపేట, నేను ఎక్కడో కొంటానంటే ఎట్లా? రోజు 30-40 కిలోమీటర్స్ రోజు బేగంపేటకు, అమీర్పేటకు, జూబ్లీహిల్స్కి రావాలంటే అయ్యే పని కాదు. అదే ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇల్లు కొన్నప్పుడు ఇంటి మీద అమితమైన ప్రేమ పెరిగిపోద్ది. ఇప్పుడు పిల్లలకి మంచి స్కూల్ గురించి ఇల్లు తీసుకోవాలి, కానీ ఇల్లు వలన స్కూల్ అక్కడ సరౌండింగ్స్లో తీసుకుంటే తప్పు కదా. ఇప్పుడు ఆఫీస్ మన ఇంటి పక్కన ఎవరు కదా. మరి అప్పుడు ఏది డిసైడ్ చేయాలి? ఇల్లు ఏది కావాలో, నీ ఉద్యోగం, నీ ఆఫీసు, నీ పిల్లల స్కూల్ని బట్టి ఇల్లు తీసుకోవాలి. కానీ ఇంటిని బట్టి స్కూలు, భవిష్యత్తుని ఏది డిసైడ్ చేస్తుంది? ఇల్లు డిసైడ్ చేస్తుంది కాదు కదా. ఆలోచించుకోవాలి. లేదు సిటీలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కొందామంటే ప్రాబ్లం ఏంటంటే కాస్త చిన్న జాగా తీసుకొని 100 గజాలు 110 గజాలు కట్టేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రాక్టికల్గా నేను చూసిన చెప్తా. ఒక ఫార్మా అతను 120 గజాలు తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు ఒక వెంచర్లో. ఈయన ఫార్మా అతను కష్టపడతాడు, ఏదో అతనికి వచ్చిన జీతంలో అత్తగారు అమ్మగారు సాయం చేస్తే మొత్తం మీద ఒక ఇల్లు కట్టేశాడు, గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నాడు. ఈయనకి ముందు అటు కుడి పక్కన ఎడం పక్కన వెనక ఐటీ వాళ్ళు కట్టారు ముగ్గురు. వీళ్ళకి కాస్త జీతాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేశారు, ఎలా కట్టింది కట్టాం కదా, రెంట్ కూడా వస్తాయని పైన 2 ఫ్లోర్లు వేసాడు. ఇప్పుడు చుట్టుపక్కల ముగ్గురు 3 ఫ్లోర్లు వేస్తే 2 ఫ్లోర్లు G+2 G+2 మధ్యలో ఈయన గ్రౌండ్ ఉంటే ఏమవుద్ది? ఈయన బావిలో పడిపోయాడు, అంతే కదా. దానికి రెమెడీ ఏంటి? ఇప్పుడు అందరికీ కట్టే స్తోమత ఉండదు కదా సార్ 3 ఫ్లోర్లు. అసలు సెట్ బ్యాక్స్ ఎవడవుతున్నాడు ఇండిపెండెంట్ హౌస్లో? ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నదే విశాలంగా గాలి వెలుతురు కొరకు. కానీ ఇప్పుడు అది లేనప్పుడు ఎందుకు అంటా నేను. అవునవును, అది ఉండగలిగే స్తోమత ఉంటే కట్టుకోండి.
కానీ నేను 100 గజాల్లో ఈ గోడ కానించి కట్టేస్తాను, వాళ్ళది నాది 2 ఫీట్లు కూడా గ్యాప్ ఉండదు, అడుగు తీస్తే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టొస్తున్నట్టు ఉన్నాయి. అప్పుడు మనకి దేనికి ప్రైవసీ లేదు, కంఫర్ట్ లేదు, గాలి వెలుతురు లేదు, అప్పుడు అనవసరం కదా సార్. ఆ కండిషన్లో దానికంటే అపార్ట్మెంటే బెస్ట్ అని నా ఫీలింగ్. ఇంకొక విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 30లో కొనుక్కునే ఏ హౌస్ కూడా మీ పర్మనెంట్ హౌస్ కాదు. ఒక వ్యక్తికి అతనికి సరిగా సెట్ అయ్యే హౌస్ అనేది ఆయన రిటైర్మెంట్ తర్వాత తెలుస్తుంది. అప్పటిదాకా అన్నీ టెంపరీయే. కానీ దీని మీద విపరీతమైన అటాచ్మెంట్ పెంచుకొని దాని చుట్టూ తిరుగుతారు. ఇల్లు కొనాలంటే కొనండి, కొన్నాం కూడా దాని మీద ప్రేమ పెంచుకోవద్దు. దాన్ని అక్కడ ఉంచి దాన్ని అడుకో రెండుకి ఇచ్చి మీరు ఇంకో దగ్గర రెండుకి వెళ్ళిపోండి, మీ కంఫర్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇల్లు కావాలన్న కోరిక తీరిపోయింది కదా, దాన్ని ఉంచుకోండి. ఆ ఫ్లాట్ ఇండిపెండెన్స్ వదిలేసేయండి, కానీ దాని చుట్టూ తిరగొద్దు. మీరు మీ పనులకి మీ పిల్లల కంఫర్ట్కి ఎక్కడికైనా మూవ్ అయిపోండి. ఇక్కడ మీద ఒక 4,000 ఎక్కువైతే 4,000 రెంట్ ఎక్కువ ఇచ్చుకోండి. అందుకని దీని మీద అటాచ్మెంట్ పెంచుకుంటున్నారు. చాలామంది తెలియదు రిటైర్మెంట్ దాకా. ఇప్పుడు 15 ఏళ్ళు ఇల్లు కొన్న 15 ఏళ్ళకి ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది, అరే డబుల్ బెడ్రూమ్ సరిపోదు, మనకి ట్రిపుల్కి వెళ్ళిపోవాలి. ఏమైంది ఇనిషియల్గానే ఈ ప్రేమంతా? మేబీ ఇప్పుడు అపార్ట్మెంట్ మనకేమో ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయని కూడా అపార్ట్మెంట్ బాగుంటుంది అనుకుంటాడు. అప్పుడు తప్పు చేసాం, ఇప్పుడు నాకు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి, ఇప్పుడు టూర్ వెళ్ళాలన్నా ఇది అదే అపార్ట్మెంట్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు కదా, నా ఫ్రెండ్ బాగున్నాడు నేను వెళ్తా అంటాడు గేటెడ్ కమ్యూనిటీకి. నేను కూడా గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిపోయాక కాదు ఏదైనా వెళ్ళా అయితే బాగుంటుంది, గేటెడ్ కమ్యూనిటీలో ఎండీస్ బాగుంటాయి, పిల్లలు ఆడుకుంటారు అన్నీ. అంటే ఇవన్నీ ఎప్పుడు మారుతూనే ఉంటుంది కదా. సో నన్ ఆఫ్ ద హౌస్ ఈజ్ పర్మనెంట్ హౌస్. ఒక వ్యక్తికి ఏది పర్మనెంట్ హౌస్ రిటైర్మెంట్ తర్వాత తెలుస్తుంది. మాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఆయనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ రీత్యా పెద్ద వయసు, ఇంట్లో ఐసీయూ కట్టుకున్నారు ఆయన. దట్స్ ఈజ్ రిక్వైర్మెంట్. హూ నోస్ మన రిక్వైర్మెంట్ నాకు తెలుసా? ఆయన 3 days ఇన్ ఏ వీక్ ఐసీయూలో ఉండాలి. సో ఇంట్లో కట్టుకున్నాడు, హాస్పిటల్ పక్కన ఆయనకు ఉంది స్తోమత, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, ఇంట్లో ఐసీయూ కట్టుకున్నాడు. ఎవరో తెలుసు. ఇప్పుడు చాలామంది పిల్లలు పేరెంట్స్ని రిటైర్మెంట్ ఇంట్లో ఉంటే వద్దు నాన్న ఊర్లో వద్దు వచ్చే అంటారు, రాను అంటారు. ఒకరు సన్నగా ఊరికొస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకటి ఏ స్ట్రోక్ వచ్చి పోయి ఉంటాడు, ఆ దెబ్బకి భయం వేసి ఊరికొస్తాడు. అప్పటిదాకా పిల్లలు చెప్తారు, నాన్న ఎందుకు అక్కడ ఒకడో ఉంటావు ఏమన్నా అది ఇది అంటే ఎండో ఎవరికైనా ఏదైనా ఎప్పుడు చూసి భయం వేస్తే ఊరికొస్తాడు. ఏమైంది? అప్పటిదాకా ఉన్న ప్రేమంతా పోయింది, ఇంటి మీద ప్రాణం మీద ప్రేమ పెరిగింది, వచ్చేస్తారు. సో కాబట్టి ఏ హౌస్ మీకు పర్మనెంట్ హౌస్ కాదు. మీరు కూడా ఫ్లెక్సిబుల్ ఉండాలి. రేపు పిల్లలకి మీ సపోర్ట్గా ఉంటే మీరు వెళ్ళాలి కదా. సో హౌస్ కొనుక్కోండి, హౌస్ మీద ప్రేమ పెంచుకోవద్దు. హౌస్ అనేది మన కంఫర్ట్ కొరకు, అలా ప్లాన్ చేసుకోవాలి. సో మోస్ట్లీ ఇప్పుడున్న సినారీలో ఉన్న బడ్జెట్స్లో ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ సిటీలో కొనాలంటే కనీసం ఒక 70 లక్షల యాన్యువల్ సిటీస్ ఉంటే తప్ప, ఇద్దరు వర్కింగ్ ఉండి ఇద్దరికి ఒక 20 లక్షలు 25 లక్షలు ఉంటే తప్ప 2 కోట్లు పెట్టి ఇండిపెండెంట్ హౌస్ కొనగలరా? అదే 1 కోటి 20 పెడితే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ వస్తుంది, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది. సో యూ విల్ హ్యావ్ ఆల్ ఎమ్యూనిటీస్. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో మీరు ఎంత కట్టుకున్నా, నా పర్సనల్ ఒపీనియన్, మేబీ ఐఎమ్ రాంగ్, నాకు ఎంత ప్లేస్ ఉంటుంది కింద, మళ్ళీ కారు పెడితే ఇంకొక 2 బైకులు తిరుగుండదు. పిల్లడు ఎక్కడ దొక్కుతాడు? సైకిల్ ఆడు హాల్లోనే దొక్కోవాలి, కింద తొక్కోలేడు కదా, అది అవసరం కదా. ఆ రిక్వైర్మెంట్ కూడా చూసుకోవాలి మనం. ఆడికి వాడు ఏజోడు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు. అదే ఒక అపార్ట్మెంట్కి వెళ్తే ఒక 90 ఫ్లాట్స్ ఉన్నాయి, అటు ఇటుగానే ఎమ్యూనిటీస్ ఏవో ఉన్నాయని చెప్తారు. ఆడ అట్లీస్ట్ సైకిల్ దొక్కడానికి అయితే ఉంటుంది ఒక ప్లేస్. ఈయన సాయంత్రం మీరు కింద తోలేస్తే ఆడు వయసు ఒకటితో వాడు ఆడుకుంటాడు వెళ్ళి. ఇది 1 year అయితే 1 year, 2 years అయితే షార్ప్ ఉంటాడు, ఇంకొకరితో ఆడుకుంటాడు. అది మనం క్రియేట్ చేయలేం కదా. ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే జనాలతో ఇంటరాక్షన్ కావాలి. అది ఇండిపెండెంట్ హౌస్లో అవుతుంది కదా, తోలుకొని రాలేం కదా అందరినీ. అపార్ట్మెంట్లో అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీకు కూడా తెలుస్తుంది. ఆడు 10 స్కూల్కి వెళ్ళే పిల్లలు వస్తే మీరు డిస్కషన్లో తెలిసిపోద్ది, ఎవడో చెప్పింది కాదు, చూసింది నిర్ణయించుకోవచ్చు కదా. అరే ఈ స్కూల్ బాగుంది, ఇది అప్పుడు ఇలా ఉండోడు, ఇప్పుడు ఇలా అయిందని. సో ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవుతారు. కొంచెం నైబర్స్తో కనెక్టివిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఒక 3-4 days సొంత ఊరికి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన అంత అవసరం ఉండదు. అది కూడా చూసుకోవాలి కదా, చూసుకోవాలి. 4-5 రోజులు ప్రశాంతంగా ఊరెళ్ళి రావాలంటే అట్లీస్ట్ మన పొరుగింటి వాళ్ళు ఎవరో ఒకరు కొంత చూస్తుంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇప్పుడు నాకే కాదు జీతం వచ్చేస్తుంది, రేపు మళ్ళీ ప్రైవేట్ జాబ్ పోతే ఏంటని ఈ 200 గజాల స్థలంగా ఉన్న అతను ఈయన కింద ఉంటాడు, నెత్తి మీద ఒక 4 పెట్టుకుంటాడు. అంటే ఇంకో 2 floorలు వేస్తాడు, ఫ్లోర్కి 2 bedroomలు. మరి పైన 4 ఫ్లాట్లు కట్టి కింద వానర్ ఉంటే ఆయన ఏమవుతాడు? వానర్ అవుతాడా? ఆయన వానర్ అవడు, ఆ ఇంటికి వాచ్మెన్ అవుతాడు. ఇప్పుడు టెనెంట్కి ఏదో అర్ధరాత్రి పార్టీ చేసుకుని వస్తాడు, జోష్లో ఉంటాడు, గట్టిగా గేట్ వేస్తాడు, నొప్పి ఎవడికి వస్తుంది? ఓనర్కే. అది ఆలోచించమంటా నేను. అది మీ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు ఏం కాదు అదే తీరిపోతాయని ఇటు 90,000 ఈఎంఐ పెట్టుకొని పైన 2 floorలు వేస్తే ఈ 90,000 ఈఎంఐ తీరేది ఎప్పుడు కదా. చూసుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి, మన అదర్ అవసరాలు చూసుకోవాలి, కానీ మరీ ఎమోషనల్గా కొనొద్దండి.
హౌస్ అందరూ కొనాలి సార్, దానికి నో డినే. బట్ ఇంకా మారకుండా మనుషులు అలాగే ఉండి నేను అక్కడే ఉంటాయంటే, సిటీ బయట కొంటే ఆ దగ్గరలో నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు దగ్గరలో వ్యాపారం పెట్టుకున్నావు అంటే పర్ఫెక్ట్ కొనేసుకో. కానీ నేను సిటీ బయట ఇల్లు కొంటా, మళ్ళీ నా ఇంట్లో నేనే ఉంటా, నేను సిటీకి వచ్చి పని చేస్తా అంటే దట్స్ బిగ్ రిస్క్. చాలామంది నడునొప్పులు వచ్చేసి బైక్ మీద తిరగలేక పడిపోయిన వాళ్ళంతా దూరంగా ఇల్లు కొనుక్కునే వాళ్ళే. అది చాలా క్రిటికల్ థింగ్ కదా లైఫ్లో. ఇవన్నీ చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కొనుక్కోవచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి. సిటీలో కొనగలిగితే కొనుక్కోండి కదా, 6 కోట్లు పెడితే వస్తుంది, అద్భుతమైన ఇల్లు వస్తుంది. 6 కోట్లు పెడితే 200-300 గజాల్లో వచ్చేస్తుంది, అలా కొనుక్కో. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. మొత్తానికి మొన్నటి మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లో వచ్చిన ఆ డిస్కషన్లో వచ్చిన ఒక పార్టీ హార్డ్లో వచ్చిన ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి సంబంధించిన సమాధానం మీ ద్వారా, ఈ వీడియో ద్వారా రాబట్టుకోగలిగాను. తప్పకుండా ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాను. అంటే మొన్న ఎవరైతే డిస్కషన్ చేసుకున్నామో హైదరాబాద్లో ఒక ఇండివిజువల్ హౌస్ కొనుక్కుంటే బెటరా, లేదంటే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కుంటే బెటరా అని మేము మనం ఎవరైతే డిస్కషన్ చేసుకున్నాం, సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి విష్ణు గారు, థ్యాంక్స్.